రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ కుకీస్. వీటిని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ 1 బౌల్ పౌడర్ షుగర్, హాఫ్ బౌల్ బటర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1.5 బౌల్ మైదా తీసుకున్నాను. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పౌడర్ షుగర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అండ్ విస్కర్ తీసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి బాగా ప్లఫీగా వస్తాయి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ప్లఫీనెస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మైదా కూడా జల్లించుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం చక్కగా పిండి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న బటర్ దీనికి కరెక్ట్గా సరిపోతుంది మిక్స్ చేసుకోవడానికి. ఇన్ కేస్ సరిపోకపోతే ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీనికి బటర్ని ఇలా గ్రీస్ చేసుకుందాం, బిస్కెట్స్ అనేవి దీని మీద పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిండి ముద్ద తీసుకొని చేతిలో రౌండ్గా రోల్ చేసుకున్నాక ఇలా అప్పాల్లాగా అరచేతి మీద నొక్కితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అన్నిటినీ అలానే సేమ్ సైజులో చేసుకోవాలి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న ప్లేట్కి. కుక్ అయినాక సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ప్లేట్తో కవర్ చేసి దాన్ని 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత దాని లోపల స్టాండ్ పెట్టుకోవాలి. నా దగ్గర స్టాండ్ లేక ఇలా చిన్న గిన్నె పెట్టి మనం బిస్కెట్స్ చేసుకున్న ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోపల అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రెషర్ అనేది బయటకు పోకుండా మనం దీన్ని ఒక ప్లేట్తో కవర్ చేసుకుందాం. ఇక్కడ హోల్ ఉంది, అందుకే ఇలా పిండి ముద్ద పెట్టాను. ఇది మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బేక్ అవ్వడం అనేది ఇలా స్టార్ట్ అయింది. మరొక 15 మినిట్స్ బేక్ చేసుకుందాం. మొత్తం ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బిస్కెట్స్ అనేవి చక్కగా ఇలా ఈవెన్గా 2 సైడ్స్ ఈక్వల్గా కుక్ అయిపోయి ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం కాసేపు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత తీస్తే మనకి సేమ్ బయట దొరికే బిస్కెట్స్ లానే క్రిస్పీగా టేస్టీగా ఎంతో బాగుంటాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అనేవి. మనకి బయట దొరికే బిస్కెట్స్ కన్నా కూడా ఇలా ఇంట్లో చేసుకున్న బిస్కెట్స్ అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేయడానికి కూడా ఈ బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి.